హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఏఏఐ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 91,666 రూపాయల జీతం నుంచి మొదలవుతుంది. అంటే దాదాపుగా అప్రాక్సిమేట్లీ ఒక 1 lakh శాలరీ వేసుకోవచ్చు. ఇంకా అలవెన్స్లు చాలా బాగుంటాయి. ఎయిర్పోర్ట్లోనే ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రీసెంట్గా విడుదలవడం జరిగింది. మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన స్టాఫ్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. సో మై డియర్ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ కూడా ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సో మరి నోటిఫికేషన్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి ఏజ్ లిమిట్లు చెక్ చేసుకుందాము. ఇందులో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్కి 27 సంవత్సరాలు ఇచ్చారు. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఈ పోస్టులకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్టుల సంఖ్య ఎక్కువగానే ఉంది. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఉంది కాబట్టి పీడబ్ల్యూడీలో మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీలో ఓబీసీ అయితే 13, పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు అయితే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఈ విధంగా ఇవ్వబడ్డాయి. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మొత్తం 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ అని, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అని, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ అని 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్కి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. ఎందుకంటే అవి టోటల్గా 150 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ 15 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ 15 పోస్టులు అయితే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ సివిల్ అయితే అడిగారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ విభాగంలో అప్లై చేసుకుంటే మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ పాస్ అయి ఉండాలి, 60% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి అని మెన్షన్ చేశారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ పోస్టులు కూడా అంతే. సో 60% ఆఫ్ మార్క్స్ మీరు ఇంజనీరింగ్లో వచ్చి ఉండాలి. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ టెక్నాలజీ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ అడిగారు. అందులో ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేదా టెలికమ్యూనికేషన్స్ అవ్వచ్చు. ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. సో అందులో ఆ విభాగానికి చెందిన దేంట్లో అయినా సరే మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా 180 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో హైయెస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్కి అయితే ఉన్నాయి. స్టార్టింగ్ శాలరీ చాలా ఎక్కువ ఉందండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా మీరు ఇందాక మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు. స్కేల్ ఆఫ్ పే వచ్చేసి అలాగే ఎమాల్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఇందులో లాస్ట్ పాయింట్ ఒకసారి చూసుకోండి. ద కాస్ట్ టు ద కంపెనీ పర్ యానం వుడ్ బి అరౌండ్ 11 lakhs అప్రాక్సిమేట్లీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్. ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి ఎవరికైనా సరే 11 లక్షల ప్యాకేజు సంవత్సరానికి అయితే ఇవ్వబడడం జరుగుతుంది అని చెప్పారు. 11 లక్షలు అంటే అక్షరాల 91,666 అలా చేంజ్ వస్తుందండి. అంటే దాదాపుగా 9,000 తక్కువ ₹1,00,000 అండి. 91,000 రూపాయలు శాలరీ అయినా మీ చేతిలోకి వస్తుందంటే చాలా మంచి జాబు. గవర్నమెంట్లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం ఇవన్నీ కూడా. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అవన్నీ అంశాలు కూడా చాలా డీటెయిల్డ్గా అయితే నేను చెప్తాను. ముందుగా ఇది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ భవన్ సఫ్దర్ జంగ్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ నుంచి రిలీజ్ అయింది. రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ త్రూ గేట్ 2019 అని అన్నారు. 2019లో మీకు వచ్చినటువంటి గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. కాబట్టి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీకు వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఉంటుంది కదా, అంటే గేట్ స్కోర్లో మీకు వచ్చినటువంటి ర్యాంక్ కానీ లేకపోతే మార్కుల ఆధారంగా మీకైతే మెరిట్ లిస్ట్ వాళ్ళు తీసి షార్ట్ లిస్ట్ చేసి మీకు కాల్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్క్రీనింగ్ అండ్ ఎలిజిబిలిటీ విల్ బి బేస్డ్ ఆన్ డీటెయిల్స్ ప్రొవైడెడ్ బై ద క్యాండిడేట్ యాజ్ పర్ 2019 గేట్ మార్క్స్ అని అయితే అది చెప్పారు. 2019 గేట్ మార్క్స్లో మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకైతే స్క్రీనింగ్ అయితే జరుగుతుంది. పూర్తిగా అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్లోనే పే చేయాలి. అప్లికేషన్ ఫీజు ₹300 ఫీజు అనేది ఉంది, ఆన్లైన్ మోడ్లో పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఫీజు ఎగ్జంప్షన్ ఉంది. ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు మాత్రం ఎలాగో ఫీజు లేదు కాబట్టి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే నార్మల్ క్యాండిడేట్స్ కూడా ₹300 ఫీజు మామూలుగానే ఉంది. కంపేర్ టు బ్యాంక్ ఎగ్జామ్స్ అలాంటి వాటితో పోల్చుకుంటే కనుక పర్లేదు అని చెప్పుకోవచ్చు ఫీజు అయితే.
ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లాస్ట్ డేటు ఓపెనింగ్ డేట్లు కూడా చెప్తాను. ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 3వ తారీఖు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు డిస్క్రిప్షన్లో లింక్లు ఎత్తుకేసుకోకండి, ఎందుకంటే అప్లై ఆన్లైన్ లింక్ దొరకదు ఇప్పుడు, ఎందుకంటే ఆగస్టు 3వ తారీఖు నుంచి మొదలవుతుంది కాబట్టి. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసినట్లయితే 2/9/2020తో క్లోజ్ అవుతుంది. అందాక ఈ నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఒకవేళ కనుక ఆన్లైన్ అప్లికేషన్ గురించి డీటెయిల్స్ అయితే కనుక అవైలబుల్ ఫ్రమ్ 3rd August 2020 అని కింద రాసి పెడతాను డిస్క్రిప్షన్లో. 3rd August నాడు నేనైతే లింక్ అప్డేట్ చేస్తాను. ఆ రోజు ఒకసారి మన ఛానల్లోకి వచ్చి మీరు నోటిఫికేషన్ మీద క్లిక్ చేసుకుని కింద డిస్క్రిప్షన్లోకి వెళ్తే లింక్ యాక్టివ్గా కనిపిస్తుంది. అప్పుడు దాని మీద క్లిక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదా అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్లో కన్నా వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్స్ అనేది ఇవ్వబడ్డాయి. సెలక్షన్ ప్రాసెస్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ అవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా AAIలో వాళ్ళైతే పొందుపరుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. త్వరలోనే వాళ్ళు పెడతారని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పెట్టేసిన తర్వాత చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, అన్న మేము గేట్ రాయలేదు, సో మాకు గేట్ 2019లో స్కోర్లు ఏమీ లేవు, మరి మేము అప్లై చేయొచ్చా అంటే చేయకూడదండి. ఎందుకంటే గేట్ స్కోర్ 2019 కంపల్సరీగా ఉండాలి అని వాళ్ళు అడిగారు. ఒకవేళ కనుక మీకు గేట్ స్కోర్ 2019 లేకపోతే రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలు పడతాయి. అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు అవకాశం ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి. అండ్ అలాగే 2019 గేట్ ఎవరైతే రాశారో ఎంత స్కోర్ వచ్చిందో దాన్ని బట్టి మీరైతే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నాకు ఇంత స్కోర్ వచ్చింది, నేను అప్లై చేసుకోవచ్చు అని నన్ను అడగండి, నాకైతే తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఇందులో మెన్షన్ చేయలేదు, నోటిఫికేషన్లో కూడా వాళ్ళు అయితే ఇవ్వలేదు. సో మీరైతే అప్లై చేయండి. దాన్ని బట్టి మీకు జాబ్ వస్తుందా రాదా అనేది ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి దాన్ని బట్టి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేవి తెలియబరుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అద్భుతమైన జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.